మరో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన విజయ్ రూపానీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం రాజ్కోట్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తుంది. ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా రూపానీ పనిచేశారు. ఇవాళ మధ్యాహ్నం మాజీ సీఎం భౌతిక కాయాన్ని అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు విమానంలో రాజ్కోట్కు తీసుకెళ్లనున్నారు. రూపానీ భౌతిక కాయాన్ని ఆయన ఇంట్లో దాదాపు గంటసేపు ఉంచి సాయంత్రం ఊరేగింపుగా అంత్యక్రియలకు తీసుకువెళ్తారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రూపానీ గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర సంతాప దినం ప్రకటించింది. మాజీ సీఎం విజయ్ రూపానీ గౌరవ సూచకంగా జూన్ 16న గుజరాత్ అంతటా ఒక రోజు రాష్ట్ర సంతాప దినం ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినం సందర్భంగా జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగరవేస్తారు. ఇవాళ అధికారిక కార్యక్రమాలు ఉండవు అని ప్రభుత్వం తెలిపింది. లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డాక్టర్ హాస్టల్ కాంప్లెక్స్ను ఢీకొట్టి కూలిపోయిన ఘటనలో మరణించిన 241 మందిలో రూపానీ కూడా ఉన్నారు. DNA పరీక్ష ద్వారా ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 11:10 వచ్చిన నివేదికలో DNA సరిపోలిక నిర్ధారణ అయిందని గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి తెలిపారు.